అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. వేరే ధ్యాస ఏమాత్రం లేకుండా నిరంతరం పరమేశ్వరునే ధ్యాన సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాంసమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. సర్వజ్ఞుడు, సనాతనుడు, అందరినీ శాసించువాడు, అణువు కంటే చిన్నవాడు, అందరినీ పోషించువాడు, అచింత్య రూపుడు, సూర్యుని వలె నిత్య చేతన ప్రకాశరూపుడు, అజ్ఞాన అంధకారాలను పారద్రోలువాడు అయిన పరమేశ్వరుని స్మరించువాడగు అట్టి పరమభక్తుడు అంత్యకాలమున యోగబలము చేత కనుబొమల మధ్యన ప్రాణాలను స్థిరంగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరిస్తూ దివ్యరూపుడు పరమ పురుషుడు అయిన పరమాత్మనే చేరును. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. అర్జున, పరమపదం ఏమిటో నీకు సంగ్రహంగా చెప్తాను. వేదవిధులు దానిని అక్షరం అంటారు. రాగరహితులైన యతిపురుషులు దానిలోనే ప్రవేశిస్తారు. దానిని ఆశించే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధాన్యధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. ఇంద్రియ ద్వారాలన్నీ మూసేస్తాడు, మనస్సును హృదయంలో నిలుపుతాడు, ప్రాణాన్ని శిరస్సులో ఉంచుతాడు, యోగధారణను అవలంబిస్తాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. అర్జున, బ్రహ్మవాచకమైన ఓంకారాన్ని పలుకుతూ నన్నే స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టినవాడు ఉత్తమ గతిని పొందుతాడు. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అర్జున, నన్ను పొందడానికి సులభమైన ఉపాయాన్ని చెప్తున్నాను విను. మనస్సులో మరొక ధ్యాస ఉండకూడదు. నిరంతరం నన్నే స్మరించాలి. నిత్యం యోగనిష్టలో ఉండాలి. అట్టి భక్తుడు నన్ను సులభంగా పొందుతాడు.